శ్యామ్ నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. శ్యామ్ నాయక్ గారు. నమస్కారం అండి. 99 టీవీ శ్రోతలకు మరియు చర్చలో పాల్గొంటున్న నాయకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ. ఓకే శ్యామ్ నాయక్ గారు, చెప్పండి, ముందుగా మీ మీకు క్వశ్చన్ చెప్పండి. ఒక ప్రశ్న మీకు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుతూ కేటీఆర్ భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ను హరీష్ రావుపై పెట్టి ఇట్లా ఒక భుజంపై చేసి మరి ఒకరిని చేస్తాను, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి చెప్పడంతో పాటు మరి ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో మరి కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి నిజంగానే బీఆర్ఎస్ పార్టీని మీరు హస్తగతం చేసుకునే కార్యక్రమం చేస్తున్న కవిత ఆరోపణ చేస్తున్న విధంగా ఏం చెప్తారు? మాకేం అవసరం అండి? వాళ్ళది ఆస్తి తగాదాలు, నా వాట ఎక్కువ నీ వాట ఎక్కువ అయిపోయిందని కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ పార్టీ గురించి మాకేం ఇంట్రెస్ట్? ఎవరు తుపాకీ ఎవరు పెట్టుకుంటే వాళ్ళే నాశనం అయిపోతున్నారు. ఏ సందర్భంలో అయినా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే మాట్లాడతారు. ఏ సందర్భంలో ఏ సభలో ఉన్నప్పటికీ కూడా మరి కేసీఆర్ పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఒక్క సభలో కావచ్చు, ఒక మీటింగ్లో కావచ్చు, ఎక్కడ కూడా ఆయన పేరు తీసుకోకుండా ఆయన ఉపన్యాసం ఉండట్లేదు. అంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్గులకు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకనే ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చిన పరిస్థితులు సహకరించని స్థితిలో ఉంచిపోయారు కనుక మేము ప్రజలకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాదాపుగా 7 లక్షల కోట్లకు పైచిలకు అప్పు పెట్టారు. కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగు, తర్వాత ఇన్సెంటివ్స్ పెండింగు, అవే దాదాపుగా 80,000 కోట్ల వరకు అట్లాంటి పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు మేము మా ప్రభుత్వం పరంగా ఉన్న దాంట్లో సర్దుకుంటూ వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కనుక డెఫినెట్గా మా రేవంత్ అన్న గారు ఇవన్నీ గుర్తెరిగి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక్క ఫీల్డ్ను కూడా వదలకుండా విధ్వంసం సృష్టించి ఆర్థికంగా బాగా తరతరాలుగా బలపడిపోయేటట్టుగా చేసుకొని వారి పార్టీ నిధులు మీకు తెలుసు దాదాపుగా 16,000 కోట్లు, 1600 చిల్లర కోట్లు, అంటే 17,000 కోట్ల వరకు వాళ్ళు నిధులు సమకూర్చుకున్నారు. ఏ రూపంగా సమకూర్చుకున్నారో మీకు తెలుసు. గౌరవ కవిత గారు మొన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా నాన్నగారు నా పెళ్లికి చేయడానికే ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్పడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. మరి ఆ స్థితి నుంచి వచ్చిన ఈ కుటుంబము ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, ఇన్ని లక్షల కోట్ల డబ్బులు ఎలా సంపాదించారు? గౌరవ కవిత గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే సిబిఐ మన కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీని పెట్టడం జరిగింది కనుక దాని నుంచి దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఇదంతా రాజకీయ నాటకం ఆడుతున్నారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. మీకు తెలుసు, ఒకవేళ ఆమెను ఎక్స్పెల్ చేస్తే, బహిష్కరిస్తే మేము నమ్మేవాళ్ళం. ఈ సస్పెన్షన్ మాత్రమే. సస్పెన్షన్ అంటే ఎట్ ఎనీ టైం వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంది. ఇది టీ కప్లో తుఫాన్ లాగా. దీన్ని మనము చర్చించి మన సమయాన్ని వృధా చేసుకోవడం వేస్ట్గా మేము భావిస్తున్నాం. వారు కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటే వర్కౌట్ కాలేదు కనుక, వాటలు తేలలేదు కనుక ఇది డైవర్షన్ చేస్తే ఈ సిబిఐ నుంచి దృష్టి మరలించినట్టుగా అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఈ నాటకాన్ని ఆడుతున్నట్టుగా కనపడుతుంది. అయితే మీరేమో వాళ్ళు ఆ కుటుంబం గురించి ఆలోచించడం టైం వేస్ట్ అని మీరు అంటున్నారు. కానీ దీనికి మరి అంటే కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి కవిత వెనుక ఉండి ఇదంతా చేస్తున్నాడు. ప్రస్తుతం యూరియా కష్టాలు కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అదే క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. సో వీటన్నిటి విషయాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే కవిత మరి ఆ పార్టీ డ్యామేజ్ చేస్తోంది, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చేస్తున్న ఆరోపణలకు ఏం చెప్తారు? ఇప్పుడు యూరియా కొరత సృష్టిస్తున్నది ఎవరో మీకు తెలుసు. బీసీ రిజర్వేషన్ 42% చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరో మీకు తెలుసు. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. 42% కోసం మేము చట్టసభలో, శాసనసభలో ఆమోదించడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరిగింది. ఆర్డినెన్స్ పోయింది, తర్వాత ఆమోదం కూడా తెలవడం జరిగింది. యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయాలి. వాళ్ళు మా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఇక్కడ సప్లైని తగ్గించడం జరిగింది. మీకు అందరికి తెలిసి ఇది
ఓకే, మొత్తానికైతే మీరు సవ్యంగానే ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అది కుటుంబ ఇష్యూ కదా సార్. మనం అందరం ఇంతమంది మాట్లాడి ఆ కుటుంబం గురించి అంతసేపు మాట్లాడడం ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి ఏమన్నా ఉపయోగమా? వాళ్ళు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నాం, సకల జనులు పాల్గొన్నాము. ఆ కళ సాకారం అయిపోయింది, తెలంగాణ సాకారం అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పార్టీ పేరు కూడా మార్చుకున్నారు కదా. ఓకే, బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నీ? కేసీఆర్ బయటకు వచ్చి మరి దీనిపైన ఒక క్లారిటీ ఇస్తారా? ఏం జరగబోతుంది వాస్తవానికి? మరి కన్న కూతురుకో న్యాయం, ఈటల రాజేందర్కో న్యాయం, తర్వాత తాటికొండ రాజయ్యకు ఒక న్యాయం ఉంటుందా? మరి వాళ్ళ మీద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకున్నారు. సో అప్పుడు మరి మీరు ఫోర్స్లో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. సో అయినప్పటికీ కూడా కన్న కూతురుకో న్యాయము, తర్వాత బయట వాళ్ళకు ఒక న్యాయమా? మరి ఆ కుటుంబం ఇదంతా మీడియాలో మీరు అన్నట్టుగా కన్న కూతురుకు ఒక న్యాయం, విశ్వేశ్వరరెడ్డి గారికి న్యాయం అని చెప్పేసి అందరు చర్చించుకుంటున్నారు కనుక, అలా చర్చించుకుంటున్నారు కనుకనే ఏదో తూతు మంత్రంగా కవిత గారి మీద చర్చించుకోవడం జరిగిందని హైదరాబాద్ అభివృద్ధి గాని, సంక్షేమం గాని, సంస్కరణలు గాని, తెలంగాణ జీడిపి గాని, తెలంగాణ ఐటీ ఎగుమతులు గాని, అవన్నీ స్టాటిస్టికల్ డైమెన్షన్ ఉంది. వేగ్గా మాట్లాడితే సరిపోదు, కొద్దిసేపు నేను దాంట్లో పోను. అయితే మిత్రులు పదే పదే దాని మీదనే మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ఈ రోజు కుటుంబంలో నుంచి కవిత గారు బయటకు వచ్చి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాబట్టి, అయినప్పటికీ కూడా ఇది అవినీతి మరకలు అంటించి ఇద్దరు వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వార్తల్లో చర్చల్లోకి ప్రధానంగా వచ్చింది. వీటన్నింటినీ తట్టుకొని, అంటే ఇట్లాంటివి ఎన్నో చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇది చాలా సులువుగా అధిగమిస్తుంది. రాబోయే రోజులలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వం పైన ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను మాకు అనుగుణంగా మార్చుకుంటాం. అత్యధిక స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నంలో మేమున్నాం. ఆ దిశగానే మా పార్టీ పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు సార్, ఫైనల్గా కవిత అయితే ఫుల్ క్లారిటీగా చెప్పేసింది సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి సంతోష్రావు, హరీష్ రావు ఇద్దరు కూడా బంగారు కుటుంబం చేసుకున్నారు. వాళ్ళు బంగారు తెలంగాణ అనే నినాదంతో కేసీఆర్తో ఉన్నారు. సో అవినీతి అయితే జరిగింది, అక్రమంగా డబ్బులు సంపాదించారని ఆమె చెప్పిన మాటలు అయితే నిజంగా ఇప్పటికీ ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆమె కుట్ర జరుగుతుంది, నాన్న అన్న అని చెప్పడం సరే, దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. కానీ ఎట్ ద సేమ్ టైం మంత్రులుగా పనిచేసిన